ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ పాఠశాల విద్యార్థులు అందరూ సమానమేనన్న సద్భావనకు సున్నం పూసి యూనిఫామ్ అంటే ఏకరూపం కాదు బహుళ రూపం అన్నట్లుగా చేస్తున్నారు. ఖమ్మం మండలంలోని ఓ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం బుధవారం స్థానిక రంగరాజు ఎయిడెడ్ పాఠశాలను ఎంఈఓ అబ్దుల్ సత్తార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒకే తరగతి గదిలో విద్యార్థులు వేర్వేరు యూనిఫామ్ ధరించి కనిపించగా ఎంఈఓ ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు. విషయంపై ఆరా తీయగా ఒకే పాఠశాలలో ఎయిడెడ్, అన్ఎయిడెడ్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఒకే డ్రెస్ కోడ్ పాఠశాలలో 2 రకాల విద్యార్థులు ఒకే తరగతి గదిలో ఉంచి ద్వంద్వ విధానాలను అమలు చేయడంపై ఎంఈఓ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న బడి భోజనాలను సైతం ప్రైవేటు విద్యార్థులకు అందిస్తున్నట్లు గుర్తించారు. తదుపరి సందర్శనలో సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ గారు తెలిపారు. దాంతోనే ఇది యూనిఫామ్ అనేది వచ్చింది. అంటే ఒకే ఫామ్లో ఉండాలి కదా. దానికోసమే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డబ్బులు ఖర్చు చేసి మీ అందరికీ యూనిఫామ్ కుట్టిస్తుంది, మీరు వేసుకొని వస్తున్నారు కదా. మరి ఇది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి, ఎయిడెడ్ అంటే ఏంటి, ఇది ఒక గవర్నమెంట్ తరఫున మీకు సహకారం, ఆర్థిక సహకారం ఇస్తున్నారు. మీరు ఆర్థిక సహకారం ఇచ్చేటప్పుడు అన్ని ఫెసిలిటీస్ అంటే యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీకు సప్లై కాబడుతున్నాయి. కాబట్టి మీరందరూ వచ్చేసి యూనిఫామ్ కూడా ఒకటే వేసుకోవాలి కదా. రెండో యూనిఫామ్ ఉండకూడదు. రెండవ యూనిఫామ్ అంటే ఈ క్లాస్ రూమ్లో ఉండకూడదు. వేరే క్లాసు వేరే సెక్షన్లో అన్ని సెపరేట్ చేసుకోండి. సో ఈ క్లాస్ రూమ్లో ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ క్లాస్ రూమ్ అంటే ఓన్లీ ఒకే యూనిఫామ్ ఉండాలి. లేకపోతే ఏదన్నా ఈరోజు